తిరుమల శ్రీవారిని ఒక్కసారైనా వైకుంఠం ద్వారా దర్శనం చేసుకోవాలని భక్తులు పరితపిస్తుంటారు. భక్తులకు 10 రోజుల పాటు దర్శన భాగ్యం కల్పిస్తుంది టీటీడీ. రేపు మధ్యాహ్నం నుంచి టికెట్ల పంపిణీ జరుగుతుంది. దీంతో తిరుపతిలోనే టికెట్ కేంద్రాల వద్దకు జనం భారీగా చేరుకున్నారు. ఆ వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మదనపల్లి. ఓకే, మీకు ఎన్ని గంటలకు రేపు ఇస్తామంటే ఇప్పుడే వచ్చేసారు కదా? అంటే త్వరగా వదులుతారని చెప్పి వచ్చేసాము ముందుగానే. ముందు లాస్ట్ ఇయర్ కూడా అయితే చేశారు, ఈసారి కూడా భిన్న వదులుతారని మేము ముందు వచ్చేసాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ಸರ್ ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿದ್ದೀರಿ. ನಾವು ಹತ್ತಿಬೆಲೆಯಿಂದ ಬೆಂಗಳೂರು ಹತ್ರ ಹತ್ತಿಬೆಲೆಯಿಂದ ಬಂದಿದ್ದೀರಿ. ಹೇಳಿ ಸರ್. ಟುಮಾರೋ ಇಶ್ಯೂ ಟಿಕೆಟ್ಸ್ ಒನ್ ಡೇ ಬಿಫೋರ್ ಯುವರ್. ನಮಗೆ ವೈಕುಂಠ ದ್ವಾರ ದರ್ಶನ ಸಿಗಬೇಕು ಅಂತ ಮುಂಚಾಗೆ ಬಂದು ಕಾಯ್ಕೊಂಡು ಇಲ್ಲಿ ಕೂತಿದ್ದೀರಿ. ಇವತ್ತು ಬೆಳಗ್ಗೆಯಿಂದ ಬಂದು ಕಾಯ್ತಾ ಇದ್ದೀರಿ ಇಲ್ಲಿ ನಾವು. TTD also announced tomorrow 2 o'clock our ticket issued. 2 o'clock, but they will not give tomorrow 2 o'clock. They will say tomorrow 2 o'clock, but they will definitely give it early before that. We have seen it and we have experienced it. Yeah, last time also. Last year also same date. They said next day at 2 o'clock or 2 p.m. afternoon they will give, but they gave it midnight before that day. At midnight at 3 o'clock, 3 a.m. morning 3 a.m. or 2 a.m. they give the tickets. మనం చూడవచ్చు చాలా మంది ఇక్కడ హై స్కూల్ వద్ద సమీపంలో ఫుట్పాత్ల మీద కూర్చున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ కూడా మహిళలు ఇటువైపు ఉన్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే పెద్ద సంఖ్యలో ఇటు సుదూర ప్రాంతాల నుంచి, ఎక్కడి నుంచో దూరం ప్రాంతాల నుంచి, ఇటు బెంగళూరు కానీ ఇటు తమిళనాడు చెన్నై నుంచి కూడా పెద్ద సంఖ్యలో వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనానికి రావాలని, దర్శనం చేసుకోవాలనే కోరికతో వీరంతా టికెట్స్ కోసం ఇక్కడ ఉన్న పరిస్థితి. వీరంతా రోడ్లలో ఉండడంతో పోలీసులు కూడా ట్రాఫిక్ను క్రమబద్ధీకరణ చేయడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే టీటీడీ ఉన్నతాధికారులను వారిని క్యూ లైన్లోకి పంపిస్తారా, రేపు 2 గంటల సమయానికి టికెట్లు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సుమారు 12 గంటల ముందుగానే ఇక్కడికి చేరుకోవడంతో ఇది పోలీసులకు తలకమించిన తలనొప్పిలా మారిన పరిస్థితి. అమ్మ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను తిరుపతి. తిరుపతి టికెట్స్ కోసం వచ్చావా? టికెట్ కోసమే వచ్చాను. 10 రోజుల పాటు దర్శనం ఉంటుందన్నారు కదా? వైకుంఠ ఏకాదశికి చేసుకోవాలని మాలేసుకోవడానికి పోయిందా, అందుకోసమని, ఇంకేం కాదు. మాకు రాత్రిలో వదిలేస్తారు, రాత్రి ఇచ్చేస్తారు టికెట్లు. వైకుంఠ రేపు 2 గంటలు అన్నారు కదా, మీరు ముందే ఎందుకు వచ్చారు? సార్ అట్టే చెప్తారు సార్, మేము ప్రతి సంవత్సరం చూస్తాం. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం తెలియదా మాకు? అట్టే చెప్తారు, ఇచ్చేస్తారు నైట్ పూట. మీరు ఎక్కడి నుంచి? మేము ఒంగోలు, ప్రకాశం జిల్లా వచ్చాము. నిన్న బయలుదేరాము, ఇవాళకి వచ్చాము. మామూలుగా బస్సుకే వచ్చాము. రాత్రి టికెట్లు ఇస్తారని క్యూలోకి వచ్చాము సార్. మీరు ఎక్కడి నుంచి? విశాఖపట్నం నుంచి వచ్చాను సార్. ఎవ్రీ ఇయర్ నేను వైకుంఠ ఏకాదశికి వస్తాను సార్. 300 రూపీస్ మటుకు ఆన్లైన్లో అసలు సర్వర్ ప్రాబ్లం వచ్చి రీట్రై పేమెంట్ ఆప్షన్ దాకా వచ్చి ఇది అయిపోయింది కాబట్టి నిన్న బయలుదేరి ఈరోజు వచ్చాను సార్. రేపు మధ్యాహ్నం 2 o'clock అంటారు కానీ మాకు ఎవరికి కూడా నమ్మకం లేదు సార్. రాత్రి 12 గంటలకు వదిలేసి తెల్లవారు 3 గంటలకు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి సార్. కానీ అప్పుడు ఏమని చెప్తారంటే జనాలు ఫ్లోటింగ్ తట్టుకోలేకపోతున్నాం కాబట్టి మేము ముందుగా ఇచ్చేస్తున్నాను, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ముందుగానే వెయిటింగ్ చేస్తే ఇక్కడ ఉన్నాం సార్. కానీ ఏటీఎం కొంత తెలియదు, ఎలాగే వెయిట్ చేస్తాను సార్. మనం చూడవచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున బారికేడ్ ప్రజలు ఇక్కడ గుమిగూడిన పరిస్థితి. ఇటువైపు సుమారు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మనం చూడవచ్చు. మొత్తం వీరంతా వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శనం చేసుకోవాలని కారణంతో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన పరిస్థితి. వీరంతా గోవింద నామాలు ఉచ్చరిస్తూ ఇక్కడ ఉన్నారు. ఇటువైపే కాకుండా మనం చూడవచ్చు మొత్తం వీరంతా, అంటే రేపు టీటీడీ 2 గంటలకు టికెట్లు మంజూరు చేస్తుందని చెప్పినప్పటికీ అది నమ్మలేని పరిస్థితి. ముందుగానే రద్దీ ఎక్కువైతే ముందుగానే టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. అందువల్లనే తాము ముందుగా వచ్చామని కూడా చెప్తున్నారు. ఇటువైపుదే కాకుండా అటు రోడ్డుకు అటువైపు కూడా ఫుట్పాత్ల మీద, అంగల్లో, దుకాణాల ముందే కూడా కూర్చున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు, పిల్లలు, పెద్దలని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అన్ని కౌంటర్ల వద్ద మొత్తం మీద అయితే తిరుపతి నగరంలోని అన్ని కౌంటర్లు 9 టికెట్స్ ఇష్యూస్ కేంద్రాల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే పోలీసులు వీరిని కంట్రోల్ చేయడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో వీరికి టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి రామానాయుడు స్కూల్ వద్ద నుంచి.